రాజీనామా తర్వాత జీవీ రెడ్డి ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు. మనసు మార్చుకున్నారు జీవీ రెడ్డి. మళ్ళీ టీడీపీలోకి రాబోతున్నారంటే ఆయన చేసిన ట్వీట్ చూస్తే అవునని అనిపిస్తోంది. ఏపీ బడ్జెట్పై జీవీ రెడ్డి పాజిటివ్ ట్వీట్ చేశారు. చంద్రబాబుపై జీవీ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు అంటే తనకు ఎప్పుడూ గౌరవమే అంటున్నారు జీవీ రెడ్డి. చంద్రబాబుకు ఎప్పుడూ రుణపడి ఉంటానంటున్నారు. 2029లో కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నానంటూ జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ బడ్జెట్ సందర్భంగా బడ్జెట్ను ప్రశ్నిస్తూ చంద్రబాబును పొగడ్తల వర్షం కురిపించారు జీవీ రెడ్డి. ఫైబర్ నెట్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నాక జీవీ రెడ్డి ఫస్ట్ రియాక్షన్ ఇది. ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు అంటే తనకు అపార గౌరవం అన్నారు. చంద్రబాబును ఎప్పటికీ గౌరవిస్తానన్నారు. చంద్రబాబుకు ఎప్పుడు రుణపడి ఉంటానంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం. చంద్రబాబును పొగుడుతూ ఆయన చేసిన ట్వీట్ స్క్రీన్పై చూస్తున్నాం. నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించిన నా జీవితంలో ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటానంటూ ట్వీట్ చేశారు. అలాగే ఏపీ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నట్లుగా ఈ ట్వీట్లో వెల్లడించారు. రాష్ట్ర పురోగతికి చంద్రబాబుకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత అంటూ జీవీ రెడ్డి ట్వీట్ చేసడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.